నేటి బాలలే రేపటి పౌరులు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే, ఒక సమాజము బలంగా అభివృద్ధి చెంది ఉందంటే దాని అర్థం అందులో విద్యావంతులు ఉన్నారు అని అర్థం. మరి విద్యకు నోచుకొని చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంది? లిటిల్ హోప్ ట్రస్ట్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. లిటిల్ హోప్ ట్రస్ట్ మరి కొన్ని సమాజాలలో చదువు అనేది వాళ్ళకి తెలియదు. తెలిసినా కానీ చదువు మాకు కలిసి రాదు అనే అభిప్రాయంలో, లేదా విద్య అనేది మాకు సంబంధించింది కాదు, చదువుకోవడం మాకు కలిసి రాదు, మా పితరులు మా పూర్వీకులు ఏ పని అయితే చేశారో మేము అదే చేస్తున్నాము, మా బిడ్డలు అదే చేయాలి, మాకు చదువు వద్దు, మాకు చదువు కలిసి రాదు, మా పిల్లలకి మీరు చదువు చెప్పొద్దు, ఇటువంటి మాటలు మేము వింటూ తల్లిదండ్రులను ఆ కమ్యూనిటీ లీడర్స్ని మోటివేట్ చేస్తూ ఆ సమాజంలోనికి వెళ్ళి విద్య యొక్క ప్రాముఖ్యతని వివరిస్తూ వారి పిల్లలను విద్యావంతులుగా చేసే కార్యక్రమం లిటిల్ హోప్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. లిటిల్ హోప్ ట్రస్ట్ ఎందుకని విద్యను పిల్లలకు అందించాలనుకుంటుంది? విద్య అనేది మొదటిగా పిల్లలకు ఒక ప్రాథమిక హక్కు కాబట్టి. మరి మేము విద్యను అందించే ప్రయత్నంలో మేము ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? పిల్లల పరిస్థితి ఎలా ఉంది? చిన్నపిల్లలు చాలామంది, అంటే పిల్లలనే కాదు ఎవరికైనా సరే, బేసిక్ నీడ్ మెయిన్ ఆహారము, వస్త్రాలు. ఆహారం విషయం మొదటిగా మాట్లాడుకుందాం. ఆహారం విషయం వచ్చేసరికి చిన్నపిల్లల విషయంలో ఎలా ఉంటుందంటే, కొన్ని కమ్యూనిటీస్లో మరి మేము గత 10 సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తున్నప్పుడు మరి పెద్దలను మోటివేట్ చేసి మరి పిల్లలకి మీరు వండి పెట్టాలి, అడుక్కోవడానికి పంపించడంలో తప్పు లేదు, కానీ మీ దగ్గర ఉన్నప్పుడు ఫ్రెష్గా వండి పెట్టండి పిల్లలకి అని వారిని మోటివేట్ చేస్తూ మరి పిల్లలు తిని వెళ్ళాలి అనేది వాళ్ళకి మోటివేట్ చేస్తున్నాం. కొంతమంది పాటిస్తున్నారు, అందరూ అలా చేయట్లేదు. ఇప్పటికీ కూడాను ఉదయాన్నే 8:30కల్లా స్కూల్కి రెడీ అవ్వాలంటే పిల్లలు 5-6 ఒక బస్తా తీసుకొని వాళ్ళ చిన్న చిన్న వేళ్లతో మరి వాళ్ళకి సిబ్లింగ్స్, మరి అనాథ వృద్ధులు కానీ తల్లిదండ్రులకి ఒకవేళ వాళ్ళు ఉదయం అల్పాహారానికి సహాయం చేయాలంటే, వారి కోసం కూడా చెత్త ఎరాలంటే ఇంకొక వాళ్ళ సిబ్లింగ్స్ని కూడా పోగేసుకొని ఆ బస్తాలు తీసుకొని వెళ్తారు. మేము పొద్దున్న లేచి చెత్త ఏరుకొని అమ్ముకొని అన్నం తింటాం. మాకు చెత్త ఉంటేనే అన్నం, మాకు చెత్తకి వెళ్ళిపోతే మాకు అన్నం ఉండదు. మీరు పొద్దున స్కూల్కి వెళ్ళినప్పుడు పువ్వు ఉండదు, చెత్త వేసే పువ్వు ఉండదు మా చెల్లికి. కనీసం ఒక అరబస్తా చెత్త అయినా పోగు చేస్తే, లేదా ఒక బస్తా ప్లాస్టిక్స్ వేరితే కానీ వాళ్ళకి 20-30 రూపాయలు రావు. ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే, ఉదయం ఆహారం తినాలంటే కనీసం 20-30 రూపాయలు అవసరం అవుతాయి. మరి ఆ చిన్న చిన్న చేతులతో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ చెత్తని ఏరుకొని మరి ఉదయాన్నే మరి స్నానం చేయడానికి నీటికి యాక్సెస్ ఉండదు, మరి స్నానం చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ ఇబ్బంది ఉంది అంటే ఆ రోజు స్కూల్ పోయినట్టే. మాకు యూనిఫామ్ ఉతుక్కోవడానికి కూడా సబ్బు ఉండదు, నీళ్ళు ఉండదు. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు కారిపోతుంది, బడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. పుస్తకాలు పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ లేదు, మాకు స్కూల్కి వెళ్ళాలన్నా కష్టంగా ఉంది. స్నానం చేద్దానికి నీళ్ళు ఉండదు, బాత్రూమ్ ఉండదు, నీళ్ళు ఉండదు. కొంతమందికి వాటర్కి యాక్సెస్ ఉంది, కొంతమందికి యాక్సెస్ లేదు. ఇక స్నానం చేసి మరి వాళ్ళు ఎంత అంటే, నాకు తెలిసి దేశంలో బాధాకరమైన విషయం ఏదన్నా ఉందా అంటే ఒక మనిషి జీవితంలో ఒక చిన్న పిల్లవాడు ఆకలి కోసం తను చేసే ప్రయత్నాలు చాలా బాధగా ఉంటాయి. ఇంకొక విషయం, ఈ కమ్యూనిటీస్లోనే బెగ్గింగ్ చేసే కమ్యూనిటీస్లో చిన్నపిల్లల్ని దగ్గరగా బాగా పరిశీలించి ఇన్ని సంవత్సరాలుగా నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం అనుకుంటాం కదండి జంతువులు ఆకలి అయితేనే వేటాడతాయని. ఒక 2 రోజుల నుంచి అన్నం తినకుండా ఉండే పిల్లల్ని కూడా చూసాం. ఆకలి వేసినప్పుడే బెగ్గింగ్కి వెళ్ళే పిల్లల్ని చూసాం. ఆకలి వేసినప్పుడే అమ్మ అన్నం అని వెళ్ళడం. ఓకే, చిన్నపిల్లలు ఉన్నారు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు, అన్న ఆకలి అవుతుంది అంటే ఆ ఆకలితోటే వాళ్ళు ఆ గిన్నె పట్టుకొని వెళ్ళడం. వాళ్ళ పెద్దలు మాకు ఆకలేస్తుంది మీరు వెళ్ళి తీసుకొని రండి.
ఏదో సరదాగా ఈరోజు వెళ్ళి తెచ్చుకుందాం, 3 పూట్ల తిందాం, 4 పూట్ల తిందాం అనే సిద్ధాంతం ఆ కమ్యూనిటీస్లో నేను చూడలేదు. ఇది ఆకలి బాధలు వాళ్ళకి. మొదట్లో పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు 1-2 సందర్భాల్లో టీచర్స్ ఫోన్ చేసి మీ పిల్లలు ఆహారం తినకుండా వచ్చారు, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు ఏంటి అంటే కంగారు పడి ఏం చేయాలో ఆలోచించేదాన్ని. పిల్లల సంఖ్య చాలా ఎక్కువ మంది అవ్వడం, అందరికీ మనం ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్లో ఉండడం వల్ల పర్వాలేదు, పిల్లలకి ఎలా చెప్పేవాళ్ళం అయితే వాటర్ తాగి వెళ్ళండి, ఒక్క పూట తిన్నా పర్లేదు, ఒక్కొక్కసారి నైట్ ఫుడ్ ఉండదు పిల్లలకి, పర్వాలేదు మంచినీళ్ళు తాగి పడుకోండి, బడి మాత్రం మానొద్దు. గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చే ఆ 1 పూట భోజనమే కడుపు నిండా తినే భోజనం, అది ఫ్రెష్ ఫుడ్ పిల్లలు యాక్సెస్ చేసేది. ఈ విధంగా వారి ఆకలి పరిస్థితి ఉంటుంది. మరి వస్త్రధారణ, మరి వస్త్రాలు అనేవి మనిషికి ఒక సెక్యూరిటీ, రక్షణ, భద్రత అనే భావాన్ని ఇస్తాయి. వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంటుంది. ఎప్పుడు మురికి బట్టలే వేసుకుంటూ, ఎప్పుడు పాత బట్టలే వేసుకుంటూ పిల్లలు వాళ్ళు సమాజంలో ఏ విధంగా కలుస్తారు? మంచి వస్త్రాలు, కొత్త బట్టలు పిల్లలకి ఇవ్వాలి అనేది మాకెప్పుడు కోరిక ఉంటుంది. చాలామంది దగ్గర ఉపయోగించిన వస్త్రాలు తీసుకొని పిల్లలకి పంచిపెడుతూ ఉంటాము. చాలా ఇష్టంగా తీసుకుంటారు, చక్కగా వేసుకుంటారు. కానీ వాళ్ళకి మంచి వస్త్రాలు ఇవ్వాలి, కొత్త బట్టలు కూడా ఇవ్వాలి. మీరు కూడా ప్రయత్నం చేయండి. వాళ్ళకి చెప్పులు అవసరం, వస్త్రాలు అవసరం, అట్లాగే స్కూల్ బ్యాగ్స్. ఇటువంటి బాలికల విద్య కోసం, వారి యొక్క ఆహారం కోసం, వారికి మంచి వస్త్రాల కోసం మనము ఇచ్చే చిన్న డొనేషన్ అనేది వాళ్ళల్లో మన దేశ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. మెరుగైన సమాజం కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం, బలమైన దేశం కోసం మనం మన పిల్లల్ని విద్యావంతులుగా చేయాలి. వారి యొక్క ఆరోగ్యాన్ని, వారి వస్త్రాల యొక్క ఆవశ్యకతను మనం గుర్తించి వారికి సహాయం చేయాలి.